ఈ స్త్రీ కలిగిన సమర్పణ నీకుందా? ఏ స్త్రీ అండి? ఏ స్త్రీ కలిగిన సమర్పణ అంటే ఆ స్త్రీని బట్టి దేవుడు ఎంతగా సంతోషించకపోతే మనతో ఈ పూట మాట్లాడరండి కదా. ఎంత సంతోషించాడంటే ఆమె సమర్పణ తండ్రికి అంత ఇష్టంగా ఉంది. ఆమె సమర్పణ, ఆమె వైరాగ్యము, ఆమె భక్తి అంతా కూడా దేవునికి అంత ఇష్టపూర్వకంగా ఉంది. ఈ పూట మనం కూడా చూద్దాము. నిజంగా ఆ స్త్రీ గురించి నేను చదవగానే నాకు అనిపించింది, అబ్బా వాట్ ఏ లేడీ అనిపించింది. అబ్బా ఏమి స్త్రీరా బాబు. అంతట్లోకెల్లా నాకు ఈ స్త్రీ బాగా ఆకర్షణీయంగా అనిపించేసింది. చూద్దాము న్యాయాధిపతులు 11వ అధ్యాయం 34వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనం. స్పష్టముగా చదవగా విందామా. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె దాకా అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. చాలు. ఇక్కడ ఆ స్త్రీ ఎవరు అర్థమైంది అనుకుంటా? అర్థం కాలే. మరి ఏం చదివారు? ఏం విన్నారు? మళ్ళా చదువమ్మా. యెఫ్తా ఇంకొంచెం గట్టిగా. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె ఎవరి కుమార్తె? యెఫ్తా యొక్క కుమార్తె గురించి ఈ పూట మనము ప్రస్తావించుకొనబోతున్నాము. యెఫ్తా కుమార్తె అని చెప్పండి అందరూ. ఇంకొంచెం బిగ్గరగా. ఆ స్త్రీ గురించి, ఆ స్త్రీ కొన్న సమర్పణ నీకుందా అట అని ప్రభు అడుగుతున్నాడండి. ఏం సమాధానం చెప్తామంటావు? ఉందంటవా లేదంటవా? ముమ్మారు 100% లేదు. మనకి 100% వస్తుందా? ఆమె గురించి చదువుతుంటే దేవుడు మాట్లాడుతుంటే అప్ప నిన్నటి నుంచి నేనైతే ఆమెకు ఆకర్షించబడిపోయానండి బాబు. అబ్బా ఏమి స్త్రీరా బాబు అనిపించి ఇక ఏమి చుట్టూరు తిరుగుతున్నా నేను. అబ్బా ఏమి స్త్రీరా బాబు, ఎంత గొప్ప సమర్పణ, ఎంత గొప్ప త్యాగం అనిపించేసిందండి నాకు. మళ్ళా ఒకసారి చదవండి ఆమె గురించి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఎవరిని ఎదుర్కోవడానికి వచ్చిందంట? తండ్రిని. యెఫ్తా కుమార్తె తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చిందంటే ఎలా వచ్చింది ఎదుర్కోవడానికి? తంబురతోనూ నాట్యముతోనూ తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చిందట. ఇంతకీ ఎందుకు ఎదుర్కోవడానికి వచ్చిందంటారండి? ఎందుకు ఎదుర్కోవడానికి వచ్చిందంటే మనం పైకి వెళ్తే మనకు అర్థమవుతుంది. 29వ వచనం నుండి 33వ వచనం వరకు ఆగక్క చదవండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షాలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పచెప్పావనుకో, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి నేను క్షేమంగా తిరిగి వచ్చానప్పుడు నన్ను ఎదుర్కోవడానికి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో, నా ఇంటి ద్వారం నుంచి ఏది బయలుదేరి బయటకు వస్తుందో ఫస్ట్ గా అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవాకు ప్రతిష్ఠించబడుతుంది. నా ఇంటి నేను అమ్మోనీయులను చంపి నేను వాళ్ళ మీద గెలిచి వాళ్ళని నేను ఓడించి నేను గెలిచి నేను నా ఇంటికి తిరిగి వెళ్ళే లోపు నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే బయటకు వస్తుందో, అది పశువే కావచ్చు, మందే కావచ్చు, ఏదైనా దాన్ని నేను నీకు ప్రతిష్ఠిస్తాను. మరియు దహన బలిగా దాన్ని అర్పించదను నేను. ఇదిగో ప్రతిష్ఠిస్తాను తర్వాత ఏమనుంది? దహన బలిగా ప్రతిష్ఠిస్తాను తర్వాత మరియు అనుంది. మరియు అన్న పదానికి కింద ఫుట్ నోట్లు ఏమి ఇచ్చారు చూడండి. లేదా అంటే నా దగ్గర నుంచి నా ఇంటి బయట నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నేను నీకు ప్రతిష్ఠిస్తా. లేదు అనుకుంటే దాన్ని నేను ఏమిస్తాను? దహన బలిగా నీకు అర్పిస్తా. అంటే అండి మనుషులను దేవుడు, ఆయన మనుషుల ప్రాణాన్ని తీసుకునే దేవుడా? మనుషులను బలిగా అర్పించే దేవుడా? కాదు. కాబట్టి యెఫ్తా అక్కడ ఏమని ఒప్పందం చేసుకుంటున్నాడంటే, నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే ముందుగా బయటకు వస్తుందో దాన్ని నేను ప్రతిష్ఠిస్తా.
లేదనుకున్నావు అనుకో, అది బలిస్తా. అది జంతువే అవని ఏదైనా అవని దాన్ని నీకు బలి ఇచ్చేస్తారు. మనుషుల్ని బలివ్వడానికి కుదరదు కాబట్టి తన ఒప్పందంలోనే దేవుడు ప్రతిష్టతగా స్వీకరించాడని. మనుషులను ప్రతిష్ఠిస్తారు, మనుషులను బలివ్వరు, మనుషులను ప్రతిష్ఠిస్తారు. అదే పశువులు జంతువులు ఏమైనా వచ్చినా సరే దాన్ని నేనేం చేస్తా అంటున్నాడు, ప్రతిష్ఠిస్తానని చెప్పి యెహోవా దగ్గర తీర్మానం తీసుకుంటున్నాడు. ఎవరు? యెఫ్తా. కింద చదువమ్మా. అప్పుడు యెఫ్తా యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అర్పించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కారా మీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురుతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. సరైన చేతులు పైకి హల్లెలూయా చెప్దామా? ఇక్కడ ఇప్పుడు సందర్భం మీకు అర్థమైందా అండి? ఇప్పుడు యెఫ్తా కుమార్తె తండ్రిని ఎలా ఎదుర్కోవడానికి వెళ్ళింది? నాట్యంతో సంతోషముగా ఎదుర్కొంటుంది. ఎందుకని ఎదుర్కొంటుందంట? అక్కడ పైన వచనంలో మనం చదివాము, అమ్మోనీయులను గనక నువ్వు చంపి నన్ను గెలిపించి వాళ్ళని ఓడించి నువ్వు నా చేతికి ఇచ్చావనుకో, నేను నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే ఫస్ట్ గా వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పి యెఫ్తా తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానం కుమార్తెకు తెలుసా? తెలియదు. అయితే తీర్మానం తీసుకొని వాళ్ళని ఓడించి ఇతను గెలిచి, ఏమండి, వాళ్ళని ఓడించి అమ్మోనీయులను ఓడించి ఇతను గెలిచి యెఫ్తా గెలిచి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా తన తండ్రి యుద్ధంలో గెలిచాడు అన్న సంతోషముతో కుమార్తె ఏం చేస్తుందంట? సంతోషముగా ప్రభువుని ఎదుర్కోవడానికి వచ్చిందట. హల్లెలూయా. సంతోషముగా తండ్రిని ఎదుర్కోవడానికి వచ్చింది. తన తండ్రిని, ప్రభు నన్ను క్షమించండి, తన తండ్రిని ఏం చేసిందట? ఎదుర్కోవడానికి వచ్చింది. ఎలా ఎదుర్కోవడానికి వచ్చింది? 34వ వచనం మరలా ఒకసారి చదవమ్మా. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి ఇక మగ సంతానమే ఉంది కానీ ఆడ సంతానం లేదంట. ఉన్నదే ఒకే ఒక కూతురు. ఇక కూతురు చెప్పాలంటే ఆటోమేటిక్ గా తండ్రి మీద ప్రేమ ఉండిద్ది కదండి. కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించారు. అయితే ఈమె మా నాన్న గెలిచాడు, నా తండ్రి గెలిచాడు, శత్రువులు ఓడిపోయారు కాబట్టి నేను నా తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్ళాలి అని చెప్పి సంతోషంగా తండ్రిని ఎదుర్కోవడానికి వెళ్తా ఉందట. ఎలా వెళ్తుందండి? సంతోషంగా. ఏ సంతోషం అండి? అపవాదిని, అదిగో శత్రువును ఓడించాలన్న సంతోషముతో, నా తండ్రి గెలిచాడు అన్న సంతోషముతో ఎదుర్కోవడానికి వెళ్ళిందట. అర్థమైందా? ఎక్కడ దాకా అర్థమైంది కదా? ఎక్కడ దాకా అర్థమైంది? సంతోషంతో ఎదుర్కొందట. ఎవరిని? తండ్రిని సంతోషంతో ఎదుర్కొందట. గెలిచాడు మా తండ్రి, మా నాన్న గెలిచి వచ్చాడు, అమ్మోళ్ళు చచ్చిపోయారు, ఇక మా దేశం మాకు రాబోతుంది, మా నాన్న గెలవబోతున్నాడు, మేమందరం రాజులుగా ఇక దర్జాగా ఉండబోతున్నాం అనే సంతోషంలో తండ్రిని ఎదుర్కోవడానికి పోయిందట. ఎదుర్కోవడానికి పోతే మరి ఆ తర్వాత ఏమైంది? 35వ వచనం ఒకసారి చదవమ్మా. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసి, అయ్యో నా కుమార్తె, నువ్వు నన్ను బహుగా ఏడిపించావు, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో నువ్వు ఒక్కదానివయ్యావు బాబోయ్, నన్ను ఏడిపించే వాళ్ళు నువ్వు ఒక్కదాని ప్రధాన దానివి అయిపోయావు. ఇప్పుడు నేను ఎవరి వల్ల ఏడుతున్నాను, ఎవరి కోసం ఏడుతున్నా అంటే అది నీ వల్లే, నీకోసమే ఏడుతున్నా, ఏడిపించే వాళ్ళను నువ్వు మొదటి దానివయ్యావు అని ఏమంటున్నాడు? ఇంకా నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, వెనక తీయలేను. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే 31వ వచనంలో తీర్మానం తీసుకున్నాడు కదా. 31వ వచనంలో తీర్మానం చేశాడు, మొక్కుబడి చెల్లించాడు. ఏమనయ్యా, నువ్వు నన్ను గెలిపించావే అనుకో, నా ఇంటి దగ్గర నుంచి ఏదైతే మొదటిగా వస్తుందో అది నేను నీకు బలిచ్చేస్తానయ్యా, అది నీకు ప్రతిష్ఠించేస్తానయ్యా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తండ్రి యుద్ధం నుంచి గెలిచి వస్తుండగా ఎవరు ఎదుర్కొందట? కుమార్తె. ఇంటి నుంచి బయటికి రాగానే, తండ్రి ఇంటి దగ్గరికి రాగానే కుమార్తె ఎదురుగా వెళ్ళిపోయిందట. ఇదిగో తండ్రి ఆ కుమార్తెను చూసి గుండెలు బాదుకొని, అయ్యో నా కుమార్తె, నువ్వు నన్ను బాధ పెట్టే దానిలో ఒకదాని అయిపోయావే, నేను ఎవరి కోసం బాధపడుతున్నా, ఎవరి వల్ల బాధపడుతున్నానంటే అది నీ వల్లే, ఇప్పుడు నీ వల్లే. ఎందుకంటే నేను యెహోవాకు మాట ఇచ్చేసాను, ఇంకా మాట వెనుకకు తిగిలేను.
నేను అసలు తీసుకోలేనండి, అస్సలు నా వల్ల కాని పని అది, జరగని పని, అయ్యో నేను తీర్మానం తీసుకున్నా అని తండ్రి ఏం చేస్తున్నాడట, కుమార్తెను చూసి ఏడుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఈ సందర్భంలో ఉండిపోండి, ఇక బయటికి వెళ్ళమాకండి. తండ్రి ఏం చేస్తున్నాడు, కుమార్తెను చూసి ఏడుస్తున్నాడు. కుమార్తె ఏం చేసింది, తండ్రిని చూసి సంతోషించి నాట్యం వేస్తుందట. గెలిచి వచ్చాడని తండ్రిని చూసి నాట్యం వేస్తుంది. కానీ కూతురిని చూసిన ఆనందం తండ్రికి ఉందా? తండ్రిని చూసిన ఆనందం కూతురుకుంది, కూతురుని చూసిన ఆనందం తండ్రికి లేదు. అక్కడికక్కడే టూర్ అయిపోయింది. ఎందుకంటే 31వ వచనంలో తీర్మానం తీసుకున్నాడు కదా. 31వ వచనంలో ఏం చేస్తాడు, ప్రతిష్ఠించుకున్నాడయ్యా, నా తండ్రి నువ్వు నన్ను కనుక గెలిపించావు అనుకో, నా ఇంటి దగ్గర నుంచి ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠించేస్తానయ్యా. నేను ఇంకా లేదు, ఇక వేరేది ఏదైనా వచ్చిన దాన్ని నీకు బలిచ్చేస్తాను ప్రభా అంటే నీ సన్నిధానంలో దాన్ని హతమార్చేస్తాను, లేదా మనుషులైతే నీకు ప్రతిష్ఠించేస్తానని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. దాన్ని గుర్తిరిగి తండ్రి ఏం చేస్తున్నాడట, ఏడుస్తున్నాడు, విలపిస్తున్నాడు, రోధిస్తూ ఉన్నాడట. ఏమని రోధిస్తున్నాడు, నేను ఇంకా మాట ఇచ్చేసాను తల్లికి, నేను ఎందుకు తీసుకునే అవకాశం లేదు, మాట ఇచ్చేసా అంటే. ఇప్పుడు అదే సిచ్యువేషన్లో నువ్వు కానీ నేను కానీ ఉంటే ఏమనాలా, నువ్వెవడో మాట ఇవ్వడానికి, నీ యుద్ధం మీద నువ్వు చేసుకొని నువ్వు రావాలి, అవునా? నీ గెలిపో నువ్వు పోవటం, నీ సాగు నువ్వు మొక్కుకోవాలి. కానీ నువ్వు నా గురించి నువ్వు మొక్కుకోవడం ఏంటి, నా గురించి నువ్వు అటు చెప్పడం ఏంటి, నా గురించి నువ్వు ప్రార్థన చేయడం ఏంటి, నా గురించి నువ్వు తీర్మానాలు తీసుకోవడం ఏంటి? ఏమండి అంటామా అనమాండి. నేటి కాలంలో నేను మొన్న ఒక సహోదరి చెప్తుంటే విన్నాను, మా అమ్మాయిలు నేను వారు పుట్టినప్పుడు నేను తీర్మానం తీసుకున్నాను, మా అమ్మాయిలకి చెవులు కుట్టించనని తీర్మానం తీసుకున్నాను అని చెప్పి ఒక స్త్రీ చెప్తుంటే, పిల్లలు పెద్ద అయ్యాక ఆ పిల్లలు అడుగుతున్నారంట, అమ్మా తీర్మానం అనేది సమర్పణ అనేది మేము తీసుకోవాల్సింది, నువ్వెందుకు తీసుకున్నావు అని అడుగుతున్నారంట. ఏమండి నేటి కాలంలో జరిగే సహజం అది. నేను తీసుకోవాలి, నువ్వెందుకు తీసుకున్నావు, అవునా? నేను చెప్పాలి, నువ్వెందుకు చెప్తున్నావు, అది నా ఇష్టం. ఏమ్మా నీలో ఈ తప్పు ఉంది అంటే నేను యాక్సెప్ట్ చేయని వాళ్ళు తీర్మానం తీసుకుని యాక్సెప్ట్ చేస్తారని చెప్పు, యాక్సెప్ట్ చేయరు. కానీ ఒక్క స్త్రీ అండి, ఒకే ఒక కూతురు, తండ్రికి ఒకే ఒక కూతురు అండి, తండ్రి తీసుకున్న తీర్మానానికి ఒక్క మాట అడ్డు చెప్పలేదండి, ఒక్క మాట కూడా అడ్డు చెప్పలేదు. చూడండి 36వ వచనం ఒకసారి చదువమ్మా. ఆమె అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, యెహోవాకు మాట ఇచ్చావా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. నీ నోట్లోంచి ఏ మాట బయటకు వచ్చిందో అదే నాకు చెయ్యి, అదే చెయ్యి తండ్రి. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చింది యెహోవాకు కదా, యెహోవాకు మాట ఇచ్చావా, అయితే ఏదైతే ఇచ్చావో నీ నోట్లోంచి ఏదైతే వచ్చిందో పొల్లు కూడా పోనీయచ్చు. నీ నోట్లోంచి ఏది మృక్కుబడి చేసుకున్నావో, ఏదైతే తండ్రికి నువ్వు వాగ్దానం చేసావో, ఏదైతే దేవుడికి నువ్వు వాగ్దానం చేసావో, ఏదైతే యెహోవాకు నువ్వు తీర్మానం చేసావో తండ్రి, అదే నువ్వు నిశ్చయముగా నాకు జరిగించు, నిశ్చయముగా నువ్వు నాకు జరిగించు. హల్లెలూయా. అసలు ఈ మాట చదవగానే అండి నాకు అసలు ఆ స్త్రీ కనపడితే 2 చేతులు ఎత్తి దండం పెట్టేసి కాళ్ళు పట్టుకొని మొక్కాలనిపించేసిందండి. కానీ అట్లా మొక్కకూడదు కదండి. అంత నేను ఆమెకు అంత ఆకర్షించబడిపోయాను. మనం తీసుకున్న తీర్మానాలు మనమే నిలబడిసాము, అవును కదా. అట్లాంటిది తన తండ్రి తీసుకున్న తీర్మానం పోనీ ఏమో తెలుసా, తెలియదు, ఏమో తెలియదు. ఆ పిల్ల మా నాన్న వచ్చేస్తున్నాడని సంతోషంతో ఆనందంతో నాట్యం వేసుకుంటూ వెళ్ళిపోయింది, ఎగురుకుంటూ. కానీ తండ్రి వచ్చి ఒకే ఒక్క షాకింగ్, గుండెలో బద్దలైపోయి మాట చెప్పాడు. పోనీ ఫర్ సపోజ్ మనం కూడా ఏమనుకోవాలి, ఇప్పుడు ఆ మాట చెప్పగానే ప్రతిష్ఠించుకున్నావా అని అక్కడ ఏమైనా ఏడ్చిందా, పోనీ తండ్రిని ఏమైనా తిట్టిందా, అవునా? ఆయన వదిలిపోతే అసలు ఆ మాట వివరించలేము, అసలు చెప్పలేమండి. ఆ నెక్స్ట్ మాట కూడా నాకైతే రావట్లేదు, నిజమే కదా. పోతే పోయాళ్ళే వదిలేసుకుంటారా, ఆయన వెళ్ళిపోయాళ్ళే. మన భక్తి అండి ఆయన ఎదుర్కోవడానికి సంపూర్ణంగా లేదు. ఇప్పుడు మనం చేస్తాను ఈ భక్తితో, మనం చేస్తాను ఈ అరకొర ప్రార్థనతో ఆయన ఎదుర్కోలేదు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడు ఈ దేహంలో మన ఆత్మ ఉండిద్దో వెళ్ళిపోయిద్దో చెప్పలేము. కాబట్టి తండ్రి వచ్చే టయానికి తండ్రిని ఎదుర్కొందాం. మనం కూడా మన తండ్రి వచ్చే టయానికి మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆమె సిద్ధంగా ఉండి తంబూరతోనూ నాట్యంతోనూ సిద్ధంగా ఉండి తండ్రిని ఎదుర్కొంది. మనం కూడా అండి మన తండ్రి వచ్చేటప్పటికి మనం సిద్ధపడిపోయి ఉండాలి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు మనం వెళ్తామో తెలియదు. కాబట్టి ఈ లోపే ఇంకా టైం ఉందిలే, ఇంకా సమయం ఉందిలే అని చెప్పి
మనం పెళ్లి చేసుకోవాలా, ఉద్యోగం చేయాలా, పనులు చేయాలా, ఆ భారాన్ని మోయాలా, ఆ బాధ్యతను మోయాలా, ఇంటిని కట్టిన అప్పు తీర్చాలా, కొని పిల్లకి చేసిన పెళ్లి అప్పు తీర్చాలా అనుకుంటున్నావు కానండి, నీ తండ్రి యుద్ధాన్ని గెలిచి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ తండ్రిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యెఫ్తా యుద్ధాన్ని గెలిచి వస్తుండగానే కుమార్తె ఎదుర్కొంది. ఆ యెఫ్తా కుమార్తె స్థానంలో నిన్ను నువ్వు పెట్టుకో. నీ తండ్రి నీ దగ్గరికి వచ్చే టయానికి నువ్వు కూడా ఆమెలాగా సంతోషంగా ఆయన ఎదుర్కోగలుగుతామా అండి? మనం ఎదుర్కోగలుగుతామంటావా? మనం చేస్తున్న ఈ భక్తితో, మన దగ్గర ఉన్న ఈ ప్రార్థన జీవితంతో, మన దగ్గర ఉన్న ఈ ఆత్మీయతతో ఎదుర్కోగలమంటావా? ఇంకా గ్రహణాలు, ఇంకా రోజులు, ఇంకా గడియలు, ఇంకా ముహూర్తాలు చూసుకుంటున్న దినాల్లో మనం లేవంటావా? చూసుకోవట్లేదా? ఈరోజు మంగళవారం మంచిది కాదు సామాన్లు కొనుక్కోవడం, బుధవారం అరిష్టం, డబ్బులు ఇంకొకరికి ఇవ్వకూడదు. ఇవన్నీ మనము పాటించట్లేదంటావా ప్రియ సహోదరి సహోదరుడా? పాటించట్లేదా? ఈ భక్తితో నువ్వు ఎదుర్కోగలవంటావా? తండ్రి వచ్చే టయానికల్లా ప్రిపేర్డ్గా ఉండాలండి మనం. హల్లెలూయా. తండ్రి వచ్చే టయానికల్లా ఎలా ఉండాలి? ప్రిపేర్గా ఉండాలి. అప్పటికప్పుడు సిద్ధం చేసుకుంటాను, అప్పుడెళ్ళి తంబో తెచ్చుకుంటాను, అప్పుడెళ్ళి నాట్యంగా ఉంటాను కాదు. తండ్రి వచ్చే టయానికల్లా నాట్యంతో సిద్ధపడిపోవాలి. హల్లెలూయా. తండ్రి వచ్చేటప్పటికి ప్రిపేర్డ్గా ఉండిపోవాలండి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు, మనం ఆయన ఎదుర్కోవాలి. హల్లెలూయా. తర్వాత ఎదుర్కొంటానంటే ఇక మనకి నెక్స్ట్ అవకాశం ఉండదు. ఉన్న ఈ సమయంలోనే, ఉన్న ఈ కాలంలోనే మన భక్తిని మనము సిద్ధం చేసుకోవాలి, సానబట్టుకోవాలి. ఎక్కడ తప్పులు ఉన్నాయ్యా, ఏది మిస్టేక్ ఉందయ్యా? పెళ్లికి ఇచ్చుచూ పెళ్లి తీసుకుంటూ ఉంటే పరలోక రాజ్యంలో అది తగదమ్మా. నీ భర్త నువ్వు గుర్తెరగలేవు పరలోక రాజ్యంలో. నీ తల్లిని నువ్వు గుర్తెరగలేవు, నీ తమ్ముడిని నువ్వు గుర్తెరగలేవు పరలోక రాజ్యంలో. ఎవరికి వారే ఉండి ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇక్కడ సంబంధాలకి, ఇక్కడ పెళ్లి చేసుకుంటూ, ఇక్కడ పెళ్లికి ఇచ్చుకుంటూ, ఇక్కడ కట్టుకుంటూ, ఇక్కడ కూర్చుకుంటున్నాం కానీ అక్కడ ఏం కూర్చుకోలేకపోతున్నాం, అక్కడ ఏం సిద్ధం చేసుకోలేకపోతున్నాం మనం. అవునండి? అవునంటారు కదంటారా? ఆయన్ని సంతోషంగా ఎదుర్కోవాలి. ఈ భక్తితో అయితే అది అయ్యే పనే కాదండి. ఈ భక్తితో, ఈ జీవితంతో, నువ్వున్న ఈ యొక్క శ్రద్ధతో అయితే అయ్యే పని కాదు. మనం ఏం చేయాలా? మన భక్తికి ఇంకా మెరుగు పెట్టాలండి. ఎందుకంటే ఈ పూట నువ్వు కనిపించావు, రేపు ఉదయానికి మనం ఉంటామో ఊడుతామో తెలియదు. ఈ ప్రాణంలో ఈ దేహం ఉండితో ఉండదో తెలియదు, ఈ బతుకు ఉంటుందో ఉండదో తెలియదు, ఈ బ్లెస్సీ అన్న మనిషి రేపు ఉదయానికి ఉంటుందో ఉండదో తెలియదు కదండి. నీ పేరు పెట్టుకుని నువ్వు అనుకో, నువ్వన్న మనిషివి రేపు ఉంటావో ఉండవో తెలియదు. ఇంకెప్పుడండి మనం సిద్ధపడేది? ఈ రాత్రి ప్రభు నీ ప్రాణం అడిగితే ఏం చేయగలవండి? ఏం చేయగలం చెప్పు? ఒక్క అవకాశం ఈ ప్రభువా. మరణించిన తర్వాత ఒక్క అవకాశం ఉండదండి. ఇచ్చిన ఈ అవకాశాన్ని క్షుణ్ణంగా వాడుకోవాలి. అందుకే ప్రతి ఆదివారం మనకి దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ప్రతి దినం మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజు కాకపోతే ఈ రోజైనా మార్చుకొని సిద్ధపరచబడి నన్ను ఎదుర్కొనే విధంగా తన భక్తిని మార్చుకుంటుందని ప్రభు మనకు అవకాశాన్ని ఇస్తానే ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? అవకాశాన్ని కాలదనుకుంటున్నామండి. ఆ అవకాశాన్ని విడిచిపెడతా ఉన్నాం ప్రియ సహోదరి సహోదరుడా. ఇకనైనా ఈ యొక్క ప్రసంగానికైనా ఒక్కసారి మార్చుకుందామా? నిజంగా స్త్రీని చూడగా నిజమే కదయ్యా, నువ్వు వచ్చే టయానికల్లా నేను సిద్ధపడిపోయి ఉండాలా, నువ్వు వచ్చే టయానికల్లా నా దగ్గర అన్ని నింపబడి ఉండాలా. అంతే కదండి. ఈ భక్తితో ఎదుర్కొంటామంటావా? ఆలోచించు ఒకసారి. నీకు నువ్వు ప్రశ్నించుకో. నేను అడగట్లేదు, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నా. నువ్వు ప్రశ్నించుకో. ఈ భక్తితో, ఈ జీవితంతో, ఈ ఆత్మీయతతో ఏదో ఆదివారం వచ్చేసి తైలాభిషేకంలో ఉండిపోతున్నాను, మరలా ఆదివారం వచ్చి బల తీసేసుకుంటున్నాను, మరలా ఆదివారం ఇచ్చి అభిషేకం పొందుకుంటున్నాను అంటే ఇదే భక్తితో ఆయన ఎదుర్కొంటామా? కొల్ల నూలు చేత పట్టుకొని వస్తున్నాడంట ఆయన. మన భక్తిని తూగడానికి తూగుతామంటాం. అందులో ఈ జీవితంతో, ఈ భక్తితో తూగలేమండి. ఆ బిడ్డ సంతోషంగా ఎదుర్కొందట. ఆ సంతోషం ఎప్పుడు రాదు? మనం నింపబడినప్పుడే వచ్చింది. మన భక్తి ఫుల్గా ఉన్నప్పుడే, నింపబడినప్పుడే మనం సంతోషంగా ప్రభుని ఎదుర్కోగలం. అంతేనండి. కొరతగా తీసుకెళ్తే సంతోషం వచ్చిందా? రాదు. తండ్రిని ఎలా ఎదుర్కోవాలంట ఇక్కడ చూడండి. యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 13వ వచనానికి రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనం.
ఖర్జూరపు మట్టలు పట్టుకొని మ్మ్. ఆయన్ను ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. హల్లెలూయా హల్లెలూయా. 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 ఏమని కేకలు వేస్తున్నారంట? జయము జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తా ఉన్నారటండి. హల్లెలూయా. మన భక్తితో, మన సమర్పణతో, మన వైరాగ్యాలతో, మన ఆరాధనతో ప్రభువును మనం ఎదుర్కోవాలి. హల్లెలూయా. 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 ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కోవడానికి వెళ్తున్నారట. అవునా అండి? అవును. మరలా చదవమ్మా. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆ. ఆయన్ను ఎదుర్కొనబోయి ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఎదుర్కొని వెళ్తున్నారట. మన భక్తిని తీసుకొని ప్రభువును మనం ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఆమేన్. మన సమర్పణ తీసుకొని ప్రభువును మనం ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఆమేన్. తండ్రి కోసం చేసిన త్యాగాలు ఉన్నాయి చూస్తామా? ఆ త్యాగాన్ని తీసుకొని ప్రభు దగ్గరికి ఎదుర్కోవడానికి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. 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 నీ జీవితంలో ఏమైనా ప్రభు కోసం త్యాగం చేయగలిగామంటావా? దేవుడి దగ్గర తీసుకొని వెళ్ళడానికి మన దగ్గర త్యాగం చేసినవి ఏమైనా ఉన్నాయా? ఖర్జూరపు మట్టలు అంటే మనం చేసిన త్యాగాలు, మనం చేసిన ప్రతిష్ఠితులు, మనం తీసుకున్న సమర్పణ, మనం చేసిన ఆరాధన, మనం ఇచ్చిన కానుకలు ఇవన్నీ తీసుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలట. ఆయన్ని ఎదుర్కోవాలట. ఎలా ఎదుర్కోవాలి? ప్రభు పేట వచ్చి వాడు స్తుతించబడును గాక అని చెప్పి జయోత్సవములతో ప్రభుని ఎదుర్కోవాలి. సంతోషముతో ప్రభుని ఎదుర్కోవాలట. హల్లెలూయా. 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 ఖర్జూరపు మట్టలు ఉన్నాడే సంతోషంగా ప్రభుని ఎదుర్కొంటాడు. వాడు మాత్రమే స్తుతిస్తాడట. అర్థమైందండి? ఖర్జూరపు మట్టలు పట్టుకొని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. అవి ఉంటేనే స్తుతించగలం, అవి ఉంటేనే సంతోషంగా ఉండగలం. హల్లెలూయా. ఆ మట్టలకు సాదృశ్యంగా మన భక్తి, మన సమర్పణమైన వైరాగ్యం, మన ప్రతిష్టతలు, మన జీవితం అంతా, మన యొక్క బ్రతుకులు, మనం చేసిన ప్రభు కోసం చేసిన త్యాగాలన్నీ కూడా మనం ఎత్తి పట్టుకుంటేనే స్తుతించగలం అండి. ఆమేన్. హల్లెలూయా. అది ఎంత ఏమి లేకపోతే ఖాళీ పాత్రతో ఉన్నాం అనుకో, స్తుతించలేము. అక్కడ స్తుతించలేము. అక్కడికి వెళ్ళి కీర్తన ఎత్తయ్యా, నేను మంచి కీర్తనకారునయ్యా, నేను పాట పాడాననుకో మామూలుగా ఉండదు. దీర్ఘాలు తీసి ఇక్కడి నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి గోదావరి దాకా నేను రాగం తెస్తానయ్యా. అక్కడ నీ రాగాలు పనికిరావు, నీ తాళాలు పనికిరావు, నీ వాయిద్యాలు పనికిరావు. అక్కడ ఏది నువ్వు పట్టుకొచ్చిన ఖర్జూరపు మట్టలు వెయ్యి. అక్కడ ఏది? అక్కడ ఏది? నీ స్తుతులు వెయ్యి, నీ స్తోత్రాలు, నీ అర్భాటాలు వెయ్యిరా అంటాడు దేవుడు కదండి. మన స్తుతులని, మనం ఇచ్చిన కానుకలను, మనం తిరిగిన సందులను ఈ చూపించినంత మాత్రం ప్రభుని మనం ఎదుర్కోలేదండి. ఎంతమందికి ప్రభుని సంతోషంగా ఎదుర్కోవాలని ఉందండి? ఎంతమందికి ఉంది? ఎదుర్కోవాలి కదా ప్రభుని. మనం పొద్దు నరకంలోకి వెళ్ళిపోవాలని ఉందా మీకు? చేయత్రాలకి ఉందా నరకంలోకి వెళ్ళాలని? ఆయన ఎదుర్కోవాలంటే సంతోషంగానే ఎదుర్కోవాలి. ఉత్సవం వేసుకొని ఎదుర్కొన్నామంటే ఇక మన సినిమా అక్కడ అర్థమైపోతుంది. రే వీడి మొహంలో తేడా కొడుతుందంటే వీడి భక్తి లేదు కా తోలే అంతేనా? ఇప్పుడు మేడం క్లియర్ గా మొక్కం చుట్టేనే కనిపెట్టేస్తుంది. ఈడు ఏడుపు కొట్టు మొహం వేసుకొని వచ్చాడంటే ఈడు హోంవర్క్ రాయలేదు. అంతే కదండి? అంతేనా? అలాగా మన ప్రభు కూడా మన ముఖంలో కొంచెం ఛాయలో మెరుపు వచ్చిందా, మార్పు వచ్చిందంటే అయిపోయే మన స్థితి. సంతోషంగా ప్రభుని మనం ఎదుర్కొందుగాక. వేటితో మనం ఎదుర్కోవాలండి? మన భక్తితోను, మన సమర్పణతోను, మన ప్రతిష్టతతోను, మనం తీసుకున్న త్యాగాలతోను, మనం దేవుడికి ఇచ్చిన ప్రతి ఒక్క కానుకలతో మనం ఏం చేయాలచ్చా? ధైర్యంగా సంతోషంతో ఎదుర్కోవాలి. సంతోషంగా ప్రభుని ఎదుర్కోవాలి. మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించినప్పుడే మనం సంతోషంగా ప్రభుని ఎదుర్కొంటాం. మార్చుకుందామండి మన భక్తిని. ఈ భక్తితో, ఈ సామర్థ్యంతో, ఇలాంటి ప్రతిష్టతలతో, ఇలా ఏదో ప్రతిష్ఠించుకున్నామంటే సరిపోదు. అక్కడ ఏదో ప్రార్థనకి వెళ్తున్నానంటే సరిపోదు. అక్కడ మన ప్రతిష్టత ఆయన ఎదుర్కొనేలా ఉండాలి. మనం తీసుకున్న తీర్మానాలు ఆయన ఎదుర్కొనేలాగా ఉండాలి. అదవుతుందండి. ఇప్పుడు నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను వివాహం చేసుకోనని దేవుడికి ప్రతిష్ఠించుకున్నాను. ఈ జీవితం ఇట్లా వెళ్ళిపోతానంటావా? ఇప్పటికీ మీకు నమ్మరు కానీ ఈ మాటలు చెప్తుంటే లోపల నాకు తల నుంచి కాలదాకా వణుకు వచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తున్నాయి నాకు. అయ్యా నువ్వు గనక ఈ ప్రతిష్టత నేను ఎదుర్కోలేను, కొంచెం టైం అయితే నేను మారుతాను. ఇంకా నాలో ఉండాల్సినవి ఉన్నాయి, ఇంకా నేను మారాలి, ఇంకా నేను ఫుల్ అవ్వాలి దేవా. నేను ఫుల్ అయ్యాకే నన్ను తీసుకున్నాను, నింపబడ్డాకే మనం ఎదుర్కోవాలండి. అంతేగా ఏమో ప్రతిష్ఠించుకుందరా, ఏమో తీసుకొని ప్రతిష్ఠించుకున్నంత మాత్రాన్ని దేవుడు తీసుకోడు. వివాహం చేసుకోకుండా, పెళ్లి చేసుకోకుండా దేవుడి కోసం తీర్మానం తీసుకున్నామని చెప్పి
ఓ త్యాగం చేసామన్నంత మాత్రం తీసుకోడు అక్కడ. ఖర్జూరపు మట్లేరా ఏది నీ భక్తి ఏది, నీ సమర్పణ ఏది? ఓ బ్లెస్సి పెళ్లి చేసుకోని తీర్మానం తీసుకుంది, వేసుకోని జీవ గ్రంథంలో నా పేరు రాసేడు. మన భక్తి పరిపూర్ణమైనప్పుడే మనం సంతోషంగా ప్రభుని ఎదుర్కొంటాం. ఈ స్త్రీలో ఆ గుణం ఉందంటావా లేదంటావా? ఉంది కదా, ఉంది కాబట్టి కొండల మీదకి వెళ్ళి విలాపించి తర్వాత తిరిగి వచ్చినప్పుడు కూడా సంతోషంగా ప్రతిష్ఠించబడ్డానికి లోపలికి. హల్లెలూయా. ఈ స్త్రీకున్న ఆ సమర్పణ గుణాన్ని మనమును పొందుకుందుముగాక. ఎలాగ ఏ గుణం ఉంది ఆమెలో? ఏముందాములో? తన తండ్రిని సంతోషంగా ఎదుర్కొనే గుణం ఉందండి. తండ్రిని ఎలా ఎదుర్కొనే గుణం ఉంది? ఊరకూరకి సప్పుడు మొహాలు వేసుకొని లేకపోతే 36 పళ్ళు బయట వేసుకొని నవ్వినంత మాత్రం అయిపోదు అక్కడ. ఆమె భక్తి చేసింది, ఆ త్యాగం చేసింది, ఆ రోషం ఉంది, దేవుడి గురించి తెలిసిన స్త్రీ, దేవుడిని వెంబడించిన స్త్రీ కాబట్టి ఆ మాట చెప్పినా సంతోషంగా ఎదుర్కొందండి. అవునా? నువ్వు ప్రతిష్ఠించబడుతున్నావు, నీకు పెళ్లి లేదా అంటే 12 ఏళ్ళు నాకు పెళ్లి కావాలి డాడీ అంటున్నారు ఇప్పుడు. అవునా? నాకు పెళ్లి కావాలి డాడీ అట్లాంటిది ఎన్ని సంవత్సరాలు? ఓకే, ఎన్నో కొన్ని సంవత్సరాలు అట్నుంచు నీకు పెళ్లి లేదు, నువ్వు ప్రతిష్ఠించబడ్డావంటే తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి మాడు మొహం వేసుకొని కూర్చుందా? సంతోషంగా ఎదుర్కొందండి బాబు. ఏమి ధైర్యం అనిపించింది నాకైతే. నిజమే కదా? ఆ మాట చెప్పక ముందు తండ్రి దగ్గర ఎంత సంతోషంగా ఉందో, చెప్పిన తర్వాత కూడా అంతే ఉంది. అసలు ఆమె నన్ను కదిలించేసిందండి. మీకైతే అర్థందో కానీ నాకైతే ఆమె కదిలించేసింది నన్ను అయితే. ఆమె అట్లా ఉండాలి, అలా భక్తి చేయాలా. ఎందులో పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. పర్ఫెక్ట్ గా ఉంది లేదనుకో, నేను అసలే మొనగానే ఒకటి ప్రేమించాను, ఇప్పుడు సమర్పణ అంటే ఇక నా బతుకు ఏమైపోతుంది, ఆడేమైపోతాడు ఇప్పుడు? మచ్చలేదు, డాగు లేదు, ముడతలేదు, ఏ కలంకం లేదు. తండ్రిని నిష్కలంకంగా అసలు పరిశుద్ధురాలుగా ఎదుర్కొందండి. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా ఏమి స్త్రీరా బాబు, దేవుని అంత ధీటుగా ఎదుర్కొంది, తండ్రిని అంత ధీటుగా ఎదుర్కొంది. ప్రతిష్ఠించబడ్డానికి వెనకడుగు ఇయ్యకుండా, వెనకడుగు వేయకుండా లోబడిపోయిందండి. హల్లెలూయా. మాట ఇచ్చిన తండ్రి ఏడ్చాడు కానీ ఏమేడ్చిందా? మాట తీసుకుంది ఎవరు? మాట ఇచ్చింది ఎవరు? తండ్రి. యెహోవాకు మాట ఇచ్చాడు ఏమని? నాకు ఈ 19 నుంచి ఏదొచ్చినా నీకు ప్రతిష్ఠిస్తాను. ఆయన ఏడ్చాడు, ఏం మాత్రం ఏడ్చిందా? యెఫ్తాలా కదా, యెఫ్తా కుమార్తెలా మనం ఉండాలండి. తీసుకున్నోడు ఏడుతున్నాడు, మరి ఏమేమైపోవాలా? ఎన్ని గుండెలు పాదుకోవాలి చెప్పండి? నిజమే కదా? నిజమేనా కదా? తీర్మానం తీసుకున్నా నీవే అంత ఏడిస్తే ఈ స్త్రీ అంతా ఆడవాలమ్మా. అసలు భలే కదిలించింది లేండి నన్ను మాత్రం ఆవిడ. తీసుకున్నోడు ఏడుతున్నాడు, చెప్పినోడు ఏడుతున్నాడు, ఏం మాత్రం నువ్వు దేవుడికి మాట ఇచ్చావు కాబట్టి చెయ్యాల్సిందే. అది అట్లాగా మనం తండ్రిని ఎదుర్కొందుముగాక, సంతోషంతో ప్రభుని ఎదుర్కొందుముగాక. అలా ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలండి? ఈ పూట సంతోషంగా ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి? మన భక్తి పరిపూర్ణం అవ్వాలి. మన భక్తి ఏమవ్వాలి? పరిపూర్ణంగా మనం భక్తి చేయాలి, సంపూర్ణంగా భక్తి చేయాలి. ఇక్కడ చర్చిలో ఉన్నప్పుడేమో ఆరాధన నీకే యేసు రాజా అంటుంది, ఇంటికి వెళ్ళగానే సినిమా పెట్టు. అదేంటిది? అదే సినిమా వస్తుంది, ఏదో సినిమా వచ్చింది, ఏదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నంత సేపేమో యేసు రాజా నీవే నాకు ఆధారం అని ఇంటికి వెళ్ళగానే సినిమా చూస్తాం. అది సంపూర్ణమైన భక్తే? సంపూర్ణత? పోనీ ఇక్కడ బాగుండి ఇంటికి వెళ్ళగానే ఫోన్స్ లో రీల్ చూడడం సంపూర్ణమైన భక్తే? పరిపూర్ణంగా మన భక్తి ఎక్కడన్నా ఒకేలా ఉండాలి. ఇప్పుడు వచ్చినా ఇప్పుడైనా రాయా, నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నా, ఇప్పుడైనా నువ్వు రా అని చెప్పే స్టేజ్ లోకి వెళ్ళాలండి మన భక్తి. హల్లెలూయా. అప్పుడే మనం సంపూర్ణంగా తండ్రిని ఎదుర్కోగలం. తండ్రిని ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి? సంపూర్ణంగా ఉండాలి. మన భక్తి అయినా, మన సమర్పణ అయినా, మన ప్రతిష్టత అయినా, మనం దేవుడి కోసం తీసుకుంటున్న తీర్మానమైనా సంపూర్ణంగా నెరవేర్చిన వారమై ఉండాలి. అప్పుడు మాత్రమే తండ్రిని సంతోషంగా ఎదుర్కోగలం. ఎదుర్కొందామా? తండ్రిని సంతోషంగా ఎదుర్కొందామా? అంటే మనం ఏం కలిగి ఉండాలి? మనము చేద్దామండి. సంపూర్ణత వైపు అడుగులు వేద్దాం. ఈ పూట నుంచి సంపూర్ణత వైపు అడుగులు వేస్తేనే
మనం తండ్రి దగ్గర చేర్చబడతాం. ఆమేన్. అంతేగాని వారం వారం వచ్చేస్తున్నావు, నువ్వు బలలో పాల్గొంటున్నావని, వారం వారం కానుకలు ఇచ్చేస్తున్నావు, నీకు వారం వారం దశమ భాగం ఇచ్చేస్తున్నావు, లేదంటే మోకాల ప్రార్థన చేస్తున్నావు అన్నంత మాత్రాన తండ్రిని మనం ఎదుర్కోలేమండి. తండ్రి మనం వాటిని చేసినంత మాత్రం ఎదుర్కోలేము. మన దగ్గర పరిపూర్ణత ఉంటేనే ప్రభుని ఎదుర్కోగలడు. పరిపూర్ణం ఉన్నవాడే ప్రభుని ఎదుర్కోగలడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి? పూట సంపూర్ణమైన భక్తిని చేయడానికి మనం సిద్ధపరచుకోవాలి. ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న అబద్ధం ఆడుతున్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి. శరీరం ఆధీనంలో మనం ఉండకూడదు, మన ఆధీనంలో మన బాడీ ఉండిపోవాలి. నీ నోరు అబద్ధం ఆడుతున్నప్పుడు నీకు ఈ వాక్యం గుర్తొచ్చిన ఏం చేయాలా? నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే ఈ అబద్ధం ఆడకూడదు. అయ్యా, నా నోటి నుంచి అబద్ధం రాకుండా చేయి. ఆ వ్యక్తిని నా దగ్గర నుంచి నువ్వే మళ్ళించని ప్రార్థన చేసుకొని పరిపూర్ణతలోనికి అడుగులు వేయడానికి మనం మౌల్డ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఆ స్త్రీలో ఉన్న మొదటి లక్షణం ఏంటిది? తన తండ్రిని సంతోషంతో ఎదుర్కొంది. మనం కూడా ఆ లక్షణాన్ని ఇప్పుడు దాకా ఆ లక్షణం లేదు. ఇప్పటి నుంచి తండ్రిని సంతోషంగా ఎదుర్కొనే లక్షణము మనం పొందుకుందుముగాక. ఆ సమర్పణ జీవితంలోనికి మనం వచ్చుదుముగాక. భక్తి ఎట్టబడితే అట్టు చేస్తే సరిపోదండి. ఎట్టబడితే అట్టు చేస్తే భక్తి అయిపోదు. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి మనకి. భక్తిని శ్రద్ధగా చేసినప్పుడే భక్తిని సంపూర్ణం చేయగలం మనం. అంతేనా? శ్రద్ధగా హోంవర్క్ రాసిన, శ్రద్ధగా నీ పనులు జరిగితేనే అది సంపూర్ణం చెందబడింది. అరకొర అక్కడ సగం చేస్తే పరిపూర్ణంగా ఇల్లు కడతామా? ఇల్లు కట్టాలంటే నువ్వు ముందు శ్రద్ధ ఉండాలి. అవునా? పని భారం ఉండాలి. అది నువ్వు చేసినప్పుడే పూర్తిగా ఇల్లు కట్టబడింది. అంతేనా? అర్థమైందా? ఇప్పుడు వాక్యం ఉన్నంత మాత్రం అయిపోదు. మనం కూడా శ్రద్ధ కలిగి భక్తిగా నువ్వు శ్రద్ధగా భక్తిని చేస్తేనే మనం తండ్రిని సంతోషంగా ఎదుర్కోగలం. అర్థమైందా నేను చెప్పిన మాట? శ్రద్ధగా భక్తిని చేస్తేనే తండ్రిని సంతోషంగా ఎదుర్కొంటాం. అంటే నువ్వు భక్తి చేయాలంటే నీకు ముందు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధగా చేయాలి. ఇంట్రెస్ట్ పెట్టు. అయ్యో, నేను నా తండ్రిని సంతోషంగా ఎదుర్కోవాలి. ఇదే నీ మైండ్ లో రన్ అయిపోవాలి. ఇక వేరే మాట రావడానికి వీళ్ళ, వేరే ఆలోచన వద్దు, వేరే ఉద్దేశం వద్దు. నీ ఉద్యోగం, నీ పనులు, నీ పిల్లలు, నీ కడుపు, నీ ప్రెగ్నెన్సీ ఏదైనా తండ్రి ఆ తర్వాత సెకండరీ. అది ఆ తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఆయన అన్నాడు, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు దేవుడు. అవునండి? ఆయన్ని వెతికితే తర్వాత నెక్స్ట్ సెకండరీ అన్ని నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వీటి కోసం కాదు, నువ్వు ఆయన కోసం నువ్వు సిద్ధపడిపోయి ఉంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే పర్ఫెక్ట్ అయిపోతే దేవుడు నీకు రావాల్సిన ఆటోమేటిక్ ఇచ్చేస్తాడు. నా ఉద్యోగం అయ్యా, నా పెళ్ళయ్యా, నా పిల్లలయ్యా, నా ఇంటి చెప్పయ్యా, ఇవన్నీ చూడబాక. అవి జరగవలసిన అన్ని జరిగిచ్చేస్తాడు టయానికి. కానీ తగిన సమయంలో అన్ని జరిగిపోతాయి. నువ్వు చేయాల్సింది పర్ఫెక్షన్ అవ్వడానికి నువ్వు చూడాలి. నీ ఇంట్రెస్ట్, నీ ఆలోచన అంతా ఈ భక్తి మీద ఉండాలి, శ్రద్ధ కలిగి. అప్పుడే మనం సంపూర్ణంగా తండ్రిని ఎదుర్కొంటాం. హల్లెలూయా. నువ్వు భక్తిని సంపూర్ణంగా చేస్తా ఉంటే, శ్రద్ధగా చేస్తా ఉంటే నీకు రావాల్సిన దీవెనల్ని దేవుడు తొలగిస్తాడా? నీకు ఏది రావాల్సిందో పూచి గొప్పలతో సాధ్యం మన భక్తితో మనం ప్రభుని ఎదుర్కొందుము గాక. సంపూర్ణమైన భక్తితో ఎదుర్కొందుము గాక. అంటే సంపూర్ణమైన భక్తి మనం చేయదుము గాక. అర్థమైందా? ఫస్ట్ పాయింటే నేను చెప్పే ఇప్పుడు దాకా. ఆమెలో ఉన్న ఫస్ట్ పాయింటే అసలు చెప్తా ఉంటే ఇంకా చెప్పాలనిపిస్తుంది నాకైతే ఆమె గురించి. అంతగా నన్ను కదిలిచిందండి ఆవిడ, అంతగా కదిలిచింది. రెండో మాటలోకి వద్దామా? ఫస్ట్ మాట్లాడదామా? రెండో దానిలోకి వద్దామా? రెండో మాట, న్యాయాధిపతులు. ఆ స్త్రీలో ఉన్న రెండవ సమర్పణ గుణం. న్యాయాధిపతులు 35వ 11వ అధ్యాయం 35-36 వచనాలు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒక్కతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేననగా, ఆమె నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నన్ను. ఆమె తండ్రి కోసం నిలబడిందా? తండ్రి యెహోవాకు ఇచ్చిన మాట కోసం నిలబడిందా? యెహోవాకు ఇచ్చిన మాట కోసం నిలబడిపోయే లక్షణం ఉందండి. తండ్రి కోసం నిలబడలా, మా నాన్న మాట ఇచ్చాడు కదా అని నిలబడలా, నాన్న కోసం నిలబడలా, యెహోవా కోసం నిలబడిపోయింది. అంటే ఎంత భక్తి ఉందండి ఆవిడికి. ఏమండి? ఎంత భక్తి ఉంటే
దేవుడు అంటే ఎంత ఇష్టం ఉంటే, ఎంత ప్రాణం అయితే యెహోవాకు మాట ఇచ్చాను కాబట్టి అది నెరవేర్చబడాల్సిందే. హల్లెలూయా. అది మరణమైనా సరే యెహోవాకు మాట ఇచ్చాను కాబట్టి నెరవేర్చబడాల్సిందే. ఏమండి, మనం తీసుకొని తీర్మానం మీదే మనం నిలబడిస్తాము, అంతేనా? 31వ తారీఖు డిసెంబర్ 31 అయితే తీర్మానాలు ఎనలేక దేవుడి చెవులోంచి రక్తం కారణేమో కానీ మనకు తెలియదు కానండి, అన్ని తీర్మానాలు వెళ్తాయి. అన్ని తీర్మానాలు 31 నైట్ ఎన్ని వాగ్దానాలు వెళ్తాయి, ఎన్ని తీర్మానాలు వెళ్తాయి. అయ్యా, ఈ సంవత్సరం నుంచి నేను ఇక ఇలా ఉంటాను, బైబిల్ అంతా పూర్తి చేస్తాను, అయ్యా రోజు ప్రార్థనలో ఉంటాను, రోజు ప్రార్థన చేస్తాను, రోజు ఆరాధన చేస్తాను, మందిరానికి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తానయ్యా. ఎన్నో తీర్మానాలు కదండి. అట్లాంటిది మనం తీసుకున్న తీర్మానాల మీద మనమే నిలబడినప్పుడు, తండ్రి తీసుకున్న తీర్మానం కోసం, తండ్రి కోసం కాదు తీర్మానం కోసం నిలబడింది అక్కడ. అంటే యెహోవాకు మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడిపోవాలి. హల్లెలూయా. ఆ గుణం ఉంది ఆ స్త్రీలో. హల్లెలూయా. యెహోవాకు మాట ఇచ్చావా, యెహోవాకు చెప్పావా, ప్రార్థనలో చెప్పావా, మొక్కుబడి చేసుకున్నప్పుడు చెప్పావా, లేదంటే అటు ఇటు తిరుగుతూ అయ్యా ఈ పూట ఉపవాసం ఉంటానని చెప్పావా, తీసుకున్న తీర్మానం అది కష్టమో నష్టమో ఆకలి చంపుకొనైనా ఉండాల్సిందే. హల్లెలూయా. అయ్యో బిర్యానీ వాసన వచ్చేస్తుందంటే ప్రభువా ఏసు రక్తం చేసి సిలువ రక్తం చేయని మధ్యాహ్నం 2 గంటలకి అన్నం ప్లేట్ ముందు పెట్టుకొని తినేయడం కాదు. నువ్వు తీర్మానం తీసుకున్నావు ఉపవాసం ఉంటానని, నీ కడుపు నశించిపోతున్నా సరే, కడుపులో నొప్పి వచ్చి గెలగల కొట్టుకుంటున్నా, నువ్వేం చేయాలా? తీసుకున్న తీర్మానం మీద నిలబడిపోవాలి. హల్లెలూయా. లేదు నేను ఈ పూట ఈ నెల నేను దశం భాగం చేస్తాను, లేదా నా జీతం అంతా ఫస్ట్ జీతం అంతా నీకు ఇస్తాను అన్న, నాకు ఉద్యోగం ఇవ్వు, ఫస్ట్ నా జీతం అంతా నీకు ఇచ్చేస్తాను, నేను తీర్మానం తీసుకున్నా. ఏం చేయాలా? డబ్బులు చూడగానే మనసు మారిపోకూడదు, డబ్బులు చూడగానే మనసు మారిపోకూడదు. ఏం చేయాలి? తీసుకున్న తీర్మానం మీద నిలబడిపోవాలి. హల్లెలూయా. తన తండ్రి దేవునికి ఇచ్చిన మాట కోసం నిలబడిపోయింది. హల్లెలూయా. మనం కూడా ఏ గుణాన్ని కలిగి ఉండాలా? దేవునికి ఇచ్చిన మాట నిలబడిపోవాలి. కష్టమైనా నష్టమైనా ఏదైనా రాని తెగించి దేవుడి కోసం నిలబడిపోవాలి. తెగించి నిలబడిపోవాలి. ప్రాణం ఇవ్వడానికైనా సరే నిలబడిపోవాల్సిందే. హల్లెలూయా. ఏమండి, ఈ మాట చదువుతుంటే నాకు అపోస్తులు గుర్తొస్తున్నారండి. అపోస్తులు దేవుడి కోసం ఎలా నిలబడిపోయారు? తెగించి హతసాక్షులైపోయారండి. మరణాన్ని కూడా లెక్క చేయాల, ప్రాణాన్ని కూడా లెక్క చేయాల, జీవితాన్ని కూడా లెక్క చేయాల, దేవుడి కోసం హతసాక్షులైపోయారండి. ఆ గుణం మిమ్మల్ని కనపట్లే? దేవుడికి ఇచ్చిన మాట కోసం ఏమైపోయినా పర్వాలా, దేవుడికి ఇచ్చిన మాటే నెరవేర్చబడాలి. దేవుడే గెలవాల. దేవుడిని గెలిపించే లక్షణం ఉందండి ఈ స్త్రీలో. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే ఇచ్చిన మాట నెరవేరుతారండి. అంతెందుకు, ఇంట్లో అమ్మ నువ్వు పొద్దున్నే స్కూల్కి వెళ్ళి రారా, సాయంత్రానికి నేను నీకు ఏదో ఒకటి చేసి పెడతా అంటది. చేసిద్దా? చేయదు కదా. చేసిద్ది అంటావా? చేయదు. ఎందుకు చేస్తా? చేయదు. అట్లాంటిది ప్రేమ ఉంటే నిశ్చయంగా చేస్తుంది. అంటే ప్రేమ లేదని కాదులేండి, అపరిమితమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అపరిమితమైన ప్రేమ, ఆడి కాళ్ళని రాగు రాని నొప్పి రాని ఏమైనా చేస్తాడు. అవునా? ప్రేమ అందరి తల్లికి ఉండిద్ది. కాకపోతే కొంతమంది ఏంటి, ఇంకోసారి చేద్దాం ఆడు చెప్తే ఏంటాళ్ళే అనుకుంటాడు. అపరిమితమైన ప్రేమ ఏమంటే నా బిడ్డని నేను బాధపట్టకూడదు, నేను చెప్పాను కాబట్టి నా బిడ్డ కోసం నేను చేయాలి అని ఏం చేస్తుంది? చేసింది. ఎంత ప్రేమ ఉంటేనే చేయగలరండి. ఆ బిడ్డ తండ్రి మాటను దాటకుండా దేవుడికి ఇచ్చిన మాట కోసం నిలబడిపోయిందంటే దేవుడి మీద ఎంత ప్రేమ ఉందండి ఆమెకే. ఎంత ప్రేమ ఉంటే మనం కూడా చెప్తాం, అయ్యా నువ్వంటే ప్రాణం, అయ్యా నాకు నువ్వంటే ప్రాణం, నువ్వు వదిలితే నేను బతకలేను, ప్రాణం అని చెప్తాం. కానీ ఆమె ఒకటి చెప్పింది తెలుసా? ప్రేమ అంటే చెప్పడం కాదు, చెయ్యడం అని నిరూపించేసింది. అది నిరూపించేసిందండి ఆ స్త్రీ. ప్రేమ అంటే ఉంది ఉంది ఉందని చెప్పడం కాదు, నిరూపించడం, చెయ్యడం అంటేనే ప్రేమ. ప్రేమ అంటేనే చేసిద్ది, చేసి చూపించింది. నా దేవుడు నన్ను ప్రేమించాడు, నా కోసం సిలువలో బలియాగమై నా కోసం చచ్చిపోయి చూపించాడు. చచ్చిపోతా అంటాం కాదు, చచ్చిపోయి చూపించాడు నా దేవుడు. హల్లెలూయా. అది ప్రేమ అంటే, అది ప్రేమ అంటే అది అని నిరూపించేసిందండి ఆ స్త్రీ. మనం కూడా బోల్డ్ మాటలు చెప్తాం దేవుడికి, బోల్డ్ మాటలు. నువ్వంటే నాకు ప్రాణం అయ్యా, నేను ఇక్కడ నుంచి నిన్ను వదిలి వెళ్ళను. మరుసటి రోజుకి మరుసటి రోజు ఎందుకు ప్రార్థన అయిపోయి బయటికి రాగానే వదిలేస్తుంది.
ఈ గుమ్మం దాటి గేట్ అవతల వెళ్ళగానే వదిలేస్తాం. వదిలేయడమే. ఏమే ఆడు చూస్తున్నాడు చూడు, ఎనుముకలకి వెళ్దాం అనుకున్నానే, ఆడు వచ్చాడే, మొదటి పాడు ఆడు వచ్చాడు. వస్తనే లేదా నీ నోట్లోంచి ఆ మాటలు? నిజమేనండి వస్తనే. కానీ ప్రేమ చెప్పేది కాదు, చేసి చూపించి. హల్లెలూయా. ప్రేమ చెప్పదు, చేసి చూపించింది అంతే. హల్లెలూయా. 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 ఆవిడ కూడా దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి చేసి చూపించింది. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ ఉంది, దేవుడు అంటే ఇష్టం ఉంది అని చెప్పుకోవడం కాదు. ఇష్టం ఉంది చూపించు, చూపించు, నీ ఇష్టం ఎంత ఉందో చూపించు. ఆమెకి తను విడిచిపెట్టుకొని దేవుని వెంబడించేటువంటి ప్రేమ ఉంది. హల్లెలూయా. ఆయన అన్నాడు, నన్ను వెంబడింపగోరిన ఎడల నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నా సిలువని ఎత్తుకోమన్నాడు. అవునా? అదే చేసిందా లేదా? చేసింది. తను వదిలేసుకుంది. ఒక స్త్రీ ప్రతిష్ఠించుకోవడం అంటే మామూలు విషయం కాదమ్మా. వివాహం లేకుండా, పిల్లలు లేకుండా, గర్భాన్ని మోయకుండా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అది సాధ్యమయ్యే పనే కాదు. పైకి మామూలుగా ఉంటారు కానీ వారి బాధ వర్ణించలేనిది. 2 నెలలు విలాపించిందంట, 2 నెలలు ప్రలాపించిందంట, ఏడ్చిందంట. ఏమమ్మా బాధ అనుకుంటుందా? స్త్రీకి ముఖ్యమైన ఘట్టమే వివాహం కదా, అవునా? స్త్రీకి ముఖ్యమైన ఘట్టమే తల్లిగా మార్చబడ్డం. అలాంటిది విడిచిపెట్టుకోండి. ప్రతిష్ఠించబడ్డం అంటే మగవాళ్ళు ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు, కానీ ఒక స్త్రీ జీవితంలో ప్రతిష్ఠిత అంటే తన బాడీలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యంలో కానీ అవయవాల్లో కానీ చాలా మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ వదులుకొని త్యాగం చేసి నిలబడిందంటే అలాంటి స్త్రీలు ఇప్పటికి ఈ కాలంలో ఉన్నారు చాలా మంది. వాళ్ళందరిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిష్ఠించబడి చాలా స్త్రీలు ప్రతిష్ఠతలోనికి వస్తా ఉన్నారు, సమర్పించుకుంటున్నారు. దేవుడి కోసం వివాహాలు చేసుకోకుండా సమర్పణలోనికి వచ్చి దేవుడి కోసమే నిలబడిపోతున్నారండి. అలాంటి వారు, అలాంటి ఎందరో మహాత్ములు, ఎందరో స్త్రీలను బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీలో ఇప్పుడు వాళ్ళందరేమో నాకు ఏమని చూడగానే చలించిపోయారండి పాపం. నేనైతే ఎదుర్కోవాలంటే ఇలాగా ప్రేమ ఉందని చూపించాలి, నెరవేర్చు, క్రియలో చూపించాలి ప్రేమ అంటే అని అప్పుడు నాకు అర్థమైంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటే పిచ్చున్న వాళ్ళు మాత్రమే చేయగలరు, అందరూ చేయలేరు. ప్రతిష్ఠించుకోవడం అంటే అందరూ చేయలేరు. కోరికను చంపుకొని, ఇష్టాన్ని చంపుకొని, ప్రేమను చంపుకొని ఎవరమ్మా ప్రతిష్ఠించుకునేది? చేయలేరు. అప్పుడు వల్ల సాధ్యం కాదు. అది దేవుడి పిచ్చున్నోడు మాత్రమే చేయగలడు. దేవుడి పిచ్చి ప్రేమ ఉన్నోడు మాత్రమే చేయగలడు. హల్లెలూయా. ఈ మాట, ఈ సందర్భం చూస్తున్న నాకు ఒక మాట గుర్తొస్తుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనానికి రండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుని వాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశం తోడని. కాదు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. అందుకైన అలాగైతే కైసరవి కైసరునకును దేవునివి దేవునికిను చెల్లించుడని. హల్లెలూయా. 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 దేవునివి దేవునికి నువ్వు దేవుడికి చెల్లిస్తానని, నువ్వు ప్రతిష్ఠిస్తానని నువ్వు తీర్మానం తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను దేవుడి దాన్ని, నన్ను దేవుడికే చెల్లించు. అర్థమైందా అండి? దేవునికే చెల్లించాలి. నువ్వు తీర్మానం తీసుకున్నావు. ఇప్పుడు నేను ఎవరి దానిని? నేను దేవుడి దాన్ని, నన్ను దేవుడికే ప్రతిష్ఠించు. దేవుడికి ఇచ్చేటువంటి స్వభావం ఆ స్త్రీలో నేను చూస్తాను. దేవునికే ఇవ్వాలా. దేవుడి దానిలో నువ్వు దొంగలించడానికి వీలు లేదు. దేవుడి దానిలో నువ్వు తీసుకోవడానికి వీలు లేదు. అది మాట అయినా, వస్తువైనా, సమర్పణ అయినా, ఏదైనా నువ్వు దేవుడికి ఇచ్చావు కాబట్టి ఇంకా వెనక తీసుకోవడానికి వీలు లేదు. ఒకసారి మారుతాడేమోలే, కొన్ని రోజులు సమర్పణలో ఉంచి కొన్ని రోజులు మార్చేస్తాడేమో అనుకుంటే ఉత్తుత్తి సమర్పణ అది. అంతేనా? దేవునికే ఇవ్వు. దేవుడికి ఇచ్చావు సమర్పణతో, దేవుడికి ఇచ్చావు నీ జీవితాన్ని, ఇక దేవుడికే అర్పించాలి. అంతేనా? కానుక తీసుకొచ్చి ఇచ్చావు, మరలా ఆదివారం వచ్చి కానుక అమ్మ మన ఇచ్చాగా అని చెప్పి తీసుకెళ్తావా? దేవుడికే ఇవ్వాలా. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా ఈ స్త్రీలో ఉన్న లక్షణం ఏంటిది? యెహోవాకి ఇచ్చిన మాట కొరకు నిలబడిపోయింది అంతే. అది బ్రతుకైనా సావైనా. దేవుడికి మాట ఇచ్చావా?
జరిగించాల్సిందే. హల్లెలూయా. ఆ సమర్పణ జీవితం ఉంది యెఫ్తా కుమార్తెలో. హల్లెలూయా. ఫస్ట్ గా అనుకున్న సమర్పణ జీవితం ఏంటిదండి? తండ్రిని తండ్రిని ఎదుర్కొని సంతోషించే సంతోషముగా ఎదుర్కొని. రెండవది ఆయన యెహోవా మాట ఇచ్చిన మాట ప్రకారం. ఇచ్చిందా మాట ఇచ్చావా నిలబడిపో. ఏ మాట చెప్పావో ఆ మాట చెయ్యాల్సిందే. హల్లెలూయా. అది కష్టమైన నష్టమైన చెయ్యాల్సిందే. హల్లెలూయా. ఆ సమర్పణ గుణం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. బాగోలేదని ఆగకూడదు, ఒంట్లో బాగాలేదని ఆగకూడదు, ఏమండి ఆటంకాలు వచ్చాయని ఆగకూడదు, చుట్టాలు వచ్చారని ఆగకూడదు. దేవుడిది దేవుడికే ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఆదివారం దేవుడి దినం, దేవునికే ఇవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అంతేనండి? అర్థమైందా? రెండు సమర్పణ లక్షణాలు అర్థమైంది ఆమెలో. ఇంకొకటి ఉంది లాస్ట్ గా ఆఖరిగా నేను ముగిచ్చేస్తాను చూడండి. మూడోది న్యాయాధిపతులు 11వ అధ్యాయం 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏంటనగా ఆ. 2 నెలల వరకు నన్ను విడువము, నన్ను విడువు. నేనును ఆ. నా చెలికత్తలను పోయి ఆ. కొండల మీద ఉండి ఆ. నా కన్యాతత్వమును గూర్చి ప్రకటించదని ఆ. తండ్రితో చెప్పగా ఆ. అతడు పొమ్మని ఆ. చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆ. ఆమె తన చెలికత్తతో కూడా ఆ. పోయి ఆ. కొండల మీద ఆ. తన కన్యాతత్వమును గూర్చి ప్రకటించాను. చాలు. ఏం చేసిందట? తన కన్యత్వము గురించి ప్రలాపించిందంటే ఏడ్చింది. ఏమండి? తండ్రి తీసుకున్న తీర్మానం గురించి ఆడవలేదు. అయ్యా నా తండ్రి తెలియక తీర్మానం తీసుకున్నాడు, నేను ప్రతిష్ఠించుకోమని నన్ను తీసుకున్నాడు తీర్మానం. తండ్రి తీసుకున్న తీర్మానం గురించి ఆడవలా, తన కలిగి ఉన్న కన్యత్వం గురించి ఏడుస్తుందట. అయ్యా నువ్వు నన్ను నా తండ్రి ప్రతిష్ఠిస్తానని చెప్పాడు. ప్రతిష్ఠించబడేది ఇలాగా ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. కానీ నాలో కన్యత్వం ఉంది. హల్లెలూయా. కన్యత్వం ఉంది అంటే కోరికలు ఉన్నాయి, నాలో ఆశలు ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలన్న ఆశ నాకుంది. అవునా? వాటి గురించి ఏం చేస్తున్నాడు? ప్రలాపించుచుందండి. ఏడుస్తూ 2 నెలలు ఏడ్చి దాన్ని విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి పరిశుద్ధంగా వచ్చేసింది. హల్లెలూయా. 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 పరిశుద్ధత కొరకు ప్రలాపించేటువంటి సమర్పణ ఆవిడకి ఉంది. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధత కొరకు మనం ఏం చేస్తాం? అయ్యా ఇంట్లో బట్టలు ఉతకలేకపోతున్నాను, వాషింగ్ మిషన్ ఇయ్యయ్యా కన్నీటి ప్రార్థన చేస్తున్నానయ్యా, 3 వారాలుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, అయ్యా వాషింగ్ మిషన్ అందజేయ ప్రభా. మన ప్రార్థనలు అయ్యా ఉద్యోగం కోసం నేను సంవత్సరం నుండి నేను ఏడుస్తున్నాను ప్రభా, నా కన్నీరు నీ పాదాల దగ్గరికి చేర్చబడలేదో ప్రభా, ఇంకా నువ్వు ద్వారాలు తెరవో ప్రభా, ద్వారాలు తెరవయ్యా. ఇది మన ప్రలాపన. ఇదే ఇలా ఉంటది. కానీ ఆ స్త్రీ తను కలిగి ఉన్న కన్యత్వం గురించి ఏడుస్తుందట. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి తీసుకున్న తీర్మానం గురించి అడవలా, తన తన కన్యత్వం గురించి, తనలో ఉన్న బాధను, తనలో ఉన్నవి విడిచిపెట్టుకొని ప్రభు దగ్గరికి పరిశుద్ధంగా రావడానికి ఏడ్చింది. హల్లెలూయా. 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 ప్రతిష్ఠితమైనది పవిత్రంగానే ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, ప్రతిష్ఠించుకొని కొన్ని రోజులు ప్రతిష్ఠితంగా ఉండి పరిశుద్ధంగా ఉండి ఇంకొన్ని రోజులు అయ్యో అనవసరంగానే ప్రతిష్ఠతలోకి వచ్చానే, పెళ్లి చేసుకుంటే బాగుండిద్ది కదా, వాళ్ళ జీవితం చూడు ఎంత బాగుంది అని చెప్పి నేను వాటి గురించి బాధపడతా ఉన్నాను అనుకో, నేను తీసుకున్న ప్రతిష్ఠతకి సరైన విధానం ఉండిద్దా? నేను తీసుకున్న ప్రతిష్ఠతను బట్టి నేను బాధపడడం కాకుండా తండ్రి కూడా బాధపడతాడు. అవునా? అది కరెక్ట్ అయిందంటావా? కాదు. ఆ స్త్రీ ఏం చేసింది? 2 నెలలు తనలో ఉన్న బాధనంతా వ్యక్తపరిచేసి ఇక ఫ్రీగా పరిశుద్ధంగా తండ్రి దగ్గరకు వచ్చింది. అప్పుడు వచ్చి ఇదిగో ఇప్పుడు నన్ను ప్రతిష్ఠించు, ఇప్పుడు నన్ను దేవుడికి అర్పించు, ఇప్పుడు నన్ను దేవుడికి సమర్పించని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చిందండి. హల్లెలూయా. మన కన్నీరు మన రోదన దేనికోసం ఉండాలి? పరిశుద్ధత కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు కన్నీరు కార్చాలి. కానీ ఉద్యోగం రావట్లేదనో, పిల్లోడు మారట్లేదనో, భర్త మారట్లేదనో వాళ్ళ గురించి ఏడు. కానీ వాటి కన్నా మెయిన్ నీ గురించి నేర్చుకుండాలా, నీ పరిశుద్ధత కొరకు ఏడవాలా. పరలోక సంబంధమైన వాటి కోసం ఏడాలా, భూలోక సంబంధమైన వాటి కోసం కాదు మనం ఏడ్చేది. ప్రార్థించు, నీ భర్త కోసం ప్రార్థించు, కానీ నీ మొర్ర నీ కన్నీరు ఆయన కోసం అయి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధత కొరకు మనం ప్రలాపించాలా, పరిశుద్ధత కొరకు గుండెలు బాదుకుని ఏడవాలా. హల్లెలూయా. ఏమండి, నాకు ఈ సందర్భాన్ని చూస్తుంటే సిలువలో తండ్రి ఏడ్చినది గుర్తొస్తుంది. నాకు దేవుడికి ఉన్న సంబంధం ఎక్కడ తొలగిపోతే పరిశుద్ధతను కోల్పోతాను, పరిశుద్ధుని కోల్పోతాను. నిరూపించలేదా దేవుడు? ఆ సందర్భం గుర్తొచ్చిందండి నిజంగా నాకు. నిజమే కదా? పరిశుద్ధత కోసం ఏడ్చిన మహానుభావుడు ఆయనతో ఏమైనా పోల్చలేమలే కానీ
ఈమె ఆయనకు సరిదూగినామ కాదు, కానీ ఆ సందర్భం అలా గుర్తొచ్చింది నాకు. మనము కూడా అంత పరిశుద్ధంగా ఉండాలా? యేసుక్రీస్తు ప్రలాపించినట్టుగా ఈ స్త్రీ కూడా ఏడ్చింది. అంటే ఈమె కూడా ఒక మాదిరి జీవితాన్ని కలిగి ఉంది. మనం కూడా ఒక మాదిరి జీవితాన్ని కలిగి ఉండాలా? క్రీస్తుని మనము చూపించాలా? క్రైస్తవులము మేము చర్చికి వెళ్తామన్నంత మాత్రం సరిపోదు. క్రీస్తును మనం ఎదుటి వారికి చూపించాలా? క్రీస్తు ప్రేమను మనం చూపించాలా? ఆయన ఎలాంటి వాడో మనం చూపించాలా? ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం చూపించాలా? అది క్రైస్తవ్యం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళేంత మాత్రం క్రైస్తవులు అయిపోం. మనం క్రీస్తుని చూపిస్తేనే, మాదిరిగా మనం చూపిస్తేనే క్రైస్తవులు. అర్థమైందండి పూట? ఇప్పుడు మనకుందంటావా? ఈ స్త్రీ కలిగిన సమర్పణ మనకుందా? ఉందా? ఫస్ట్ ఆమె ఏం కలిగి ఉంది? రెండవదిగా నిలబడిపోయింది, మాట జరగాలంతే. మూడవదిగా పరిశుద్ధత కొరకే ఏడవాల. పరలోకమైన సంబంధమైన వాటి కోసం ఏడాల. భూలోక సంబంధమైన వాటర్ బాటిల్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు, అయ్యా నగలు నడవడ్డాం కొనుక్కుందాం అనుకున్నాను అయ్యా 3 ఏళ్ల నుంచి. ఇటు కోసం కాదు ఉపవాస ప్రార్థనలు. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కోసం అయ్యా ఉపవాస ప్రార్థన కాదు. అయ్యా నా కుటుంబం అంతా రక్షణ పొందాలి, అందుకోసం నేను 3 వారాల ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాను అయ్యా. హల్లెలూయా. మా తండ్రి మారు మనసు పొందాలి, అందుకోసం నేను ఉపవాస ప్రార్థన పెడుతున్నాను. అందుకోసం నేను ఏడుస్తున్నాను, అందుకోసం నేను కన్నీటి ప్రార్థన చేస్తున్నాను, అందుకోసం నేను మోకాల ప్రార్థన చేస్తున్నాను. వీటి కోసం మన ప్రార్థన ఉండాలా? హల్లెలూయా. అండి మన ప్రార్థన, మన భక్తి, మన చెప్పుకుంటున్న వర్తమానాలు ఎట్టబడితే అట్ట వర్తమానాలు కాదు. ఆత్మీయతలో బలపరచబడే వర్తమానాలు, ప్రభు దగ్గరికి చేర్చబడే వర్తమానాలు, ప్రభు లాగా మార్చే వర్తమానాలు. కాబట్టి ఈ పొలంలోనే ఉందాం, వేరే పొలంలోనికి మనం వద్దు. అర్థమైందా? ఈ పొలంలో ఉన్న వర్తమానము మనల్ని ఏం చేస్తుంది? ప్రభు వద్దకు చేర్చబడింది. అర్థమైందా వాక్యం? అర్థమైందా? ఆ స్త్రీ కలిగిన సమర్పణ మనకుందంటావా? ఆ స్త్రీ ఎవరు? ఏం కలిగి ఉంది? ఎదుర్కొనే సమర్పణ జీవితం కలిగి ఉంది. రెండవదిగా యెహోవాకు ఇచ్చిన మాట నెరవేర్చే సమర్పణ జీవితాన్ని కలిగి ఉంది. మూడవదిగా సమర్పణ జీవితాన్ని కలిగి ఉందంటే ఆవిడ. ఈ 3 మనము కలిగి ఉందము గాక. అంటే ఫస్ట్ గా మనం తండ్రిని ఎదుర్కోవడానికి, సంతోషంగా ఎదుర్కోవాలంటే మన భక్తి పరిపూర్ణం అవ్వాలి. అర్థమైందా? మన భక్తి ఏమవ్వాలి? సంపూర్ణంగా ప్రభుని మనం ఎదుర్కోవాలి. కొంచెం భక్తి చేసి, కొంచెం టీవీ చూసి, కొంచెం భక్తి చేసి, కొంచెం బూతులు మాట్లాడి, కొంచెం భాషలు మాట్లాడి, కొంచెం ఆయన తిట్టి, ఆయన చుట్టు పట్టుకుని తెచ్చా, ఈయన చుట్టు పట్టుకుని తెచ్చా, ఇంటి గోడ మీద దుమ్మేశాడు అని చెప్పి ఆయన 5 తిట్లు తిట్టా, అది సంపూర్ణమైన భక్తి కాదు. మన భక్తి పరిపూర్ణంగా ఉండాలా? మన భక్తి సంపూర్ణంగా ఉన్నప్పుడే ఆయన వేసుకుంటే పోనీ గాలికి వచ్చిన దుమ్ము గాలిగా పోయింది. అంతేనా? రెండవదిగా దేవుడికి ఏం మాట ఇచ్చావో ఆ మాట నిశ్చయంగా జరిగించాలి. అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్వాలా, చేయాల్సిందే. చెయ్యాలి, చేస్తానని చెప్పినప్పుడు చెయ్యాల్సిందే. మూడవదిగా పరిశుద్ధత కొరకు ఆడవాలి. పరలోక సంబంధమైన వాటి కోసం ఆడాలి, భూలోక సంబంధమైన వాటి కోసం, వేటి కోసం, ఫ్రిడ్జ్ కోసం ఆడవాలి, వాషింగ్ మిషన్ కోసం ఆడవాలి, ఉద్యోగం కోసం ఆడవాలి, పెళ్లి కోసం ఆడవాలి, కట్నం కోసం ఆడవాలి, కానుకల కోసం ఆడవాలి, గర్భఫలం కోసం ఆడవాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అంతేగాని డాక్టర్లు ఇచ్చే బహుమానం కాదుగా, భూలోకం ఇచ్చే బహుమానం కాదుగా, యెహోవానే ఎత్తాడు. అంతేనా? ఆయన మీద ఆధారపడినప్పుడు ఎవరిని కించపరచడు. ఆయన 100 సంవత్సరాలు కూడా సారమ్మ గర్భాన్ని తెచ్చినాడు. ఆయన చేయగలడు, సమర్థుడు ఆయన. హల్లెలూయా. అర్థమైందండి? సమర్పణ జీవితాన్ని కలిగి ఉందామా? చేసాము అంటే చేసామన్నట్టుగా కాదు, ఈమెలా చేయాలి భక్తి. అర్థమైందా? సంపూర్ణమైన భక్తి చేయాలి. మందిరానికి వెళ్ళామంటే వెళ్ళాం కాదు, ఈమెలాగా ఉండాలి. ఎదుర్కోవడానికి ధైర్యంగా ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ గా ఉండిపోవాలి. ఈ రాత్రి వస్తానన్నా ఈ గ్యాప్ లో మనం పరిశుద్ధంగా ఉండిపోవాలి. ఏదందో దాన్ని వదిలిపెట్టేసుకొని పరిశుద్ధంగా మనం తయారు చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెలాగా మనం ఉందుముగాక. ఈ స్త్రీ వలె సమర్పణ జీవితాన్ని కలిగి ఉందుముగాక. ఉందామా అండి? ఉందామా? ఈ అనుకోర భక్తి చాలంటావా? ఉండాలి కదా? ఉందామా? ఉందామంటారా? కొంచెం గట్టి చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ప్రభు మన వినికిలో నెరవేర్చునుగాక. యెఫ్తా కుమార్తె వలె సమర్పణ
జీవితాన్ని మనం కలిగి ఉందముగా. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.